చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు అంటే ఇంత నేను కలిపంలో మాకు చెట్టు ఫుల్గా ఈగలు కాసినాయి. చూడండి ఎట్టున్నాయో, బాగా గుట్టికాయలు గుర్తున్నాయండి. అవి బాగా ఎరుగుతాయి, ఎండగాలితే బాగా కొట్టుకొని చేసి కమ్మగా ఉంటాయి దాంట్లో విత్తనాలు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కొమ్మకి ఎట్ట కాసినాయో, ఫుల్గా కాసినాయి. కొమ్మకి ఇరగ కాసినాయి ఫ్రెండ్స్. చిన్నప్పుడు అంటే బాగా చూస్తాను, ఎరగ కాసినాయి, ఫుల్గా ఉన్నాయి. ముళ్ళు మాత్రం కూడా ఫుల్గా బాగుంటాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంతలా ఉన్నాయి, లేకుంటే ముళ్ళు కుచ్చుకుపోతాయి. పనులు చూడండి, నేరడ పనులు ఉన్నట్టున్నాయి. గొట్టకాయల గురించి చెప్పు. గొట్టకాయలు చూపించా. గుట్టకాయలు ఈ వారం పెద్దవి ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ గొట్టికాయలు అనమాట. ఈ మేకలు ఉట్టి తింటాయి, ఎండగాలితే బాగా కింద రాలిపోతాయి ఒట్టిగా. దీంట్లో కొట్టుకొని తింటే ఇత్తనాలు వస్తాయి, బలి ఉంటాయి. టేస్ట్ సన్న ఇత్తనాలు ఉంటాయి. బాగా పచ్చిటే తినాలన్నా పచ్చి కాదండి, ఒట్టి తినాలి. పచ్చి కాదు, పచ్చి జీవాలు తింటాయి ఇవి. మా ఆయన కొండదొర రాజండి. కలి చెట్లు మొత్తం కొండ మొత్తం కలి చెట్లే ఫ్రెండ్స్. ఏంది చెప్పు, ఊరు చెప్పు. ఎన్ని కలి పనులు పెరిగినానో 10 నిమిషాలు అయిందంటే పెరగబట్టి. మనం ఏం దానికి వచ్చినాం, బాగా అలవాటు అయితే ఏమంటే పుట్టుకోలకు వచ్చాము. పుట్టుకోలు కారాలు ఏడాగల కలి పనులు పెరుగుతున్న పిల్లలన్నా తింటారని. హాయ్ ఫ్రెండ్స్, పుట్టగోగులు అయితే ఇది దొరికినాయి ఫ్రెండ్స్. కొన్ని దొరికినాయి పుట్టగోగులు. రాజే ఓ తీసుకోలే. కొడవలు మర్చిపోయినారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. మళ్ళీ పోతున్నారు వెనక్కి. 5-6 మంది జట్టు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంట్లో మొత్తం సైన్యం అంతా కదిలింది. ఇంకా ఉంది ఫ్రెండ్స్, సైన్యం అంతంగా కదలలే. పిల్లలను పట్టుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇది గొట్టకాయలు దగ్గర నుంచి చూపిస్తా. గొట్టకాయలు అంటే ఫ్రెండ్స్ గొట్టకాయలు ఫ్రెండ్స్. ఇది తింటే ఏమవుతుందినా అంటే ఆరోగ్యానికి. పచ్చి తినద్దంట, ఒట్టి ఎండినాక పగలగొట్టుకొని. రేణిగాయలు ఉన్నట్టు లోపల ఇత్తనం ఉంటుందంట ఫ్రెండ్స్, అవి తినాలంట. పచ్చి తింటే మా అన్న చూడు ఫ్రెండ్స్, కలి పనులు ఎన్ని పెరికినాడో. దాడొక ఉంది. మచ్చులుగా తింటారు అవి గుట్టి. అవి తినేసి జీవాలు నెవురెచ్చాయి. ఏంటి గొట్టకాయలు జీవాలు తింటాయంట ఫ్రెండ్స్. జీవాలు తిన్నాక వేసినట్టు కింద వేసినట్టు మళ్ళీ మనం తినాలి ఫ్రెండ్స్. నెవురేస్తాయి, నెవురేసినట్టు ఇత్తనాలు వస్తాయి గడ్డకు. ఆ ఇత్తనాలలో పగల కొట్టుకొని తినాల. ఖాళీ ఏమైనా కానీ ఖాళీ పండ్లు మాత్రం భలే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము వచ్చింది సుమారుగా ఒక 7-8 కిలోమీటర్లు వచ్చినాం, కానీ ఈ పుట్టగొడుగులు దొరికినాయి. నేను వచ్చింది అయితే పుట్టగొడుగుల కోసమే ఫ్రెండ్స్. మా అమ్మ వచ్చింది అయితే ఖాళీ పండ్ల కోసం వచ్చింది. పెద్ద సంచి పట్టుకుంది. ఎవరు సంచి వాళ్ళు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంకో కొండదొర రాజు వస్తున్నాడు ఫ్రెండ్స్. ఏమో పుట్టగొడుగులు దొరికినాయేమో అనుకున్నా ఫ్రెండ్స్ నేను. కాదంట, కానీ కొమ్మ తగిలించుకునిందని రాంపాష. హాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా పోతున్నాం ఫ్రెండ్స్. నేను మీ వేంపల్ల శివాను. పుట్టగొడుగులు కలికాయల కోసం వచ్చినాము. పుట్టగొడుగులు కొన్ని దొరికినాయి, కలికాయలు పెరుకున్నాడు. కలికాయలు చూడండి ఎట్టున్నాయో. మా బావజుడు కవర్ పెట్టి అదే పనిగా పుట్టగొడుగులు లేకుండా కలికాయలే పెరుకుతాడు. పుట్టగొడుగులు కనరాలేదని చెప్పి కలికాయలే ఎంపలాలు పెరుకుతాడు. చూడండి, సైన్యం వచ్చినాము అందరము. కలికాయల కోసం ఎంపలాడుతాము. 2 మనుషులు అక్కడ పైకి వినారు, ఇంకా రాలే. వీళ్ళు పుట్టగొడుగులు ఏమో ఫ్రెండ్స్, వాళ్ళని మర్చిపోతామో ఏమో. అయితే కలికాయల కోసం తిరుగుతాము. చూడండి, కలికాయలు అయితే బలు ఉన్నాయి, గుత్తులు. ఏడ చూసినా కలికాయలు. ఫ్రెండ్స్ ఉండేది మన
వీడియో లోకల్ వాళ్ళు చూసేట కంటే ఇక్కడ వచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్, బాగున్నాయి కల్లికాయలు. ఏమన్నా అయితే మాకు సంబంధంలో వచ్చినారా ఏ పెద్ద అడివేది ఇది. అడవిలో ఒకరో ఇద్దరినో ఇక్కడ వదిలేసిపోతాం ఫ్రెండ్స్. కాయలు ఉంటారు, పొద్దున్నే పుట్టగోగులు పెరుకొని వచ్చారు వాళ్ళు. ఈ అడివి అయితే ఏమన్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మన రైతు ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే కలిపొలంలో చేయండి చేస్తాము. పళ్ళకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా కొట్టి చెప్పవా రాలకూడదండి, కుళ్ళిపోయినట్టు దీడున్నాయి రా రెడ్డమ్మా. ఈ రాలకూడదు అంగన వద్దు, రాలగొట్టేది ఎదుగుతే బాగుంటాయి నీట్గా. లేచిపోతాను ఇది కవరు. ఈ లావు లేవు బాయిబలు ఉన్నాయి లావుగా. లావు లేకుండా శివ ఇది చెడిపోలే బాగుంది. సౌండ్ అన్న తగ్గి. మా అక్క తప్పైందని పెట్టండి. మా అక్క తప్పైంది ఫ్రెండ్స్. ఎక్కడొచ్చో అందా గుట్టలు చెల్లు లేదు ఫ్రెండ్స్ మా దగ్గర. మా అక్క దగ్గర చెల్లలేదు ఫ్రెండ్స్. పుట్టగొడుగులు ఇంకా కొన్ని పదిరీడికి ఇచ్చేట్టున్నాయి, దాంట్లోకోసం కాయలు పెట్టిపోతున్నాం ఫ్రెండ్స్ మా అక్కను. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పునా, చెప్పు సార్లే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళబడతాం, ఇంకా మొబ్బు అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, పల్లి పల్లెం పెరిగినాం కొద్దిగా, సాల్ తిన్నాము.